నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. నమస్తే. రామారావు గారు, శరత్ బాబు గారికి ఆరోగ్యం బాగోలేదు. ఒక 250 సినిమాల్లో నటించారు ఆయన. హీరోగా, మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కొన్ని సినిమాల్లో విలన్ గా. అయితే ప్రస్తుతానికి ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు అని అంటున్నారు. కాకపోతే శరత్ బాబు గారు, రమాప్రభ గారు భార్యాభర్తలు అన్న విషయం తెలిసిందే. విడాకులు తీసుకుంటున్నారు, దూరంగా ఉన్నారు. ప్రస్తుతానికి శరత్ బాబు గారి ఆరోగ్యం బాగోలేదు అని అనగానే రమాప్రభ గారు చాలా బాధపడుతున్నారు. ఆమెను నిలువరించడం కొద్దిగా కష్టం అవుతుందంటూ వార్తలు వస్తున్నాయండి. వాస్తవమేనా? వాస్తవం అంటే నాకు వీళ్ళిద్దరితో మంచి అనుబంధం ఉంది. శరత్ బాబు గారి తాలూకు పరిస్థితి కంప్లీట్గా టోటల్ బాడీలో ఉన్న ఆర్గన్స్ అన్నీ కూడా పాడైపోయినాయి. కిడ్నీలు పాడైపోయినాయి, మన శ్రమకు అంటే ప్రేవులు ఇదంతా సహకరించడం లేదు, లంగ్స్ కూడా ఫెయిల్ అయిపోయినాయి. ఇప్పుడు వెంటిలేటర్ మీద ఉన్నారన్నమాట. వెంటిలేటర్ మీద తప్పించేస్తే చచ్చిపోయినట్టు. వెంటిలేటర్ అంటే లాస్ట్ రిసార్ట్ ఫర్ ద లైఫ్. ఇదైన తర్వాత ఏమైందంటే, మరి అక్కడ వీడియో చూశాను, ఇది ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు, కానీ డెఫినెట్గా కరెక్ట్ అయ్యే ఉంటుంది. రమాప్రభ శరత్ బాబు గారు చనిపోయారంటే మాత్రం చాలా దుఃఖపడుతుంది. తెలుసు ఆవిడ, నాకు తెలుసు. ఆయన్ని ప్రేమించింది. ఎంతగా ప్రేమించిందంటే ఇండస్ట్రీలో చాలా అందగాడిగా, తనకంటే 8 years చిన్న, 8 years 10 years చిన్న అయినప్పుడు కూడా తను ఒక బిడ్డగా, ఓ తల్లిగా తీర్చిదిద్దింది. ఇప్పుడు ఆయన చనిపోయినట్టయితే, శరత్ బాబు చనిపోయాడనే వార్త విన్న తర్వాత రమాప్రభ గారి కంటే ఎక్కువ దుఃఖపడే వాళ్ళు ఎవరు ఉండరు అన్నమాట. ఇంకా పసిబిడ్డలో కెంక పెట్టేస్తుంది, ఏడ్చేస్తుంది అన్నమాట. చాలా మామూలు ప్రేమ కాదు. ఎంత ప్రేమ అంటే నీకు ఒక విషయం చెప్తా. వైద్యరామయ్య స్ట్రీట్లో అంటే ఆల్వార్పేటలో ఉండేవాళ్ళు. వాళ్ళు వైద్యరామయ్య స్ట్రీట్లో అప్పుడు 4 కోట్లు. అప్పుడు ఇప్పుడే 4,000 కోట్లు అయ్యి ఉంటుంది. ఇప్పుడే 4,000 కోట్లు అయ్యి ఉంటుంది. ఇప్పుడు ఎన్ని కోట్లు మనకు తెలియదు. అప్పుడు ఆ వైద్యరామయ్య స్ట్రీట్లో 4 కోట్లు. అలాగే ఆల్వార్పేటలో ఒక షాపింగ్ కాంప్లెక్స్, అలాగే కొన్ని ఇళ్ళు, అన్ని వాకిళ్ళు కూడా. అక్కడ మీరు ఏమైనా విడాకులు కోర్టులో ఏం జరిగిందంటే, ఏమమ్మా నువ్వు ఎందుకు కోరుకుంటున్నావంటే, లేదండి నా మీద అనుమానించిన తర్వాత ఆయన నాకు అవసరం లేదు. అనుమానించడం భార్యాభర్తల మధ్య సహజం కదా తల్లి, నువ్వు ఎందుకంటే లేదు ఆయన నాకు వద్దు. మరి ఆస్తులు గీసు నాకేమి వద్దండి, కట్టుబట్టలతో వెళ్ళిపోతాను. ఇది తెలియాలి ప్రేక్షకులకు కూడా. అది కాదమ్మా, నువ్వు పెద్ద ఆర్టిస్ట్వి, నీకు ఆశలు పాసులు మంచి చెడ్డ ఇదంతా ఉంటుంది. ఇదంతా నాకు ఎందుకండి, ఆయన నాకు భర్త కాకుండా, నేను ఆయనకి భార్య కాకుండా ఉన్నప్పుడు ఆ ఇల్లు ఏం చేస్తాం, వాకిళ్ళు ఏం చేస్తాం, షాపింగ్ కాంప్లెక్స్ ఏం చేయాలి, నాకేం వద్దు అని వచ్చేసి. అందులో ఏంటంటే నేను ఎలా పోయినా పర్వాలేదు, ఆయన బాగుండారనే ఫీలింగ్ మాట. వైద్యరామయ్య స్ట్రీట్లో ఇల్లు, తర్వాత ఏమో ఆల్వార్పేటలో షాపింగ్ కాంప్లెక్స్, అది కాకుండా ఇల్లులు, అది కాకుండా స్థలాలు, మొత్తం అంతా ఆయనకి ఇచ్చేసి. పిల్లలు లేరు కదా వీళ్ళకి? పిల్లలు లేరు ఇచ్చేసి. పిల్లలు లేరంటే శరత్ బాబుకి పిల్లలు లేరు. రమాప్రభ గారికి ఉన్నారా? రమాప్రభ గారికి ఉన్నారు. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ తాలూకు భార్య రమాప్రభ కూతురి చాముండేశ్వరి. అది శరత్ బాబుతో సంబంధం లేదు. నేను పెంచుకున్నాను, ఇచ్చానని చెప్తుంది. అది తీసి పక్కన పెడదాం. అంటే పిల్లలంటే పిల్ల కూతురి కిందే చూసుకుంటుంది ఆవిడ కూడాను. కానీ ఎవరింటికి వెళ్ళలేదు. కోర్టులోంచి వచ్చిన తర్వాత ఒక ఇల్లు అద్దె దొరికింది అక్కడ. ఎక్కడ? ఉమాపతి స్ట్రీట్ నెంబర్ 30. ఆ ఇంట్లో అద్దెకుంటే ఆ ఇల్లు కూడా అప్పట్లో ఇల్లు పెద్ద ఏముంది, ఒక మామూలు ఇండిపెండెంట్ ఇల్లు మాట. ఓ రోజు వచ్చాడు శరత్ బాబు, చూశాడు, ఆ ఓనర్తో మాట్లాడాడు. 6 లక్షల రూపాయలు, 6 లక్షల రూపాయలకి ఆ ఇల్లు కొనేసి 1 కేజీ వెండి, 1 అర కేజీ బంగారం
ఎంత బంగారం ఉండేదో రమాప్రభకే లెక్కలేదు. బంగారం విషయంలో సూర్యకాంతం, రమాప్రభ వీళ్ళందరూ ఘనాపాటీలు మాట. అప్పట్లో ఒరిజినల్ సొంత బంగారంతో ఉండేవారు. అలాగా ఒక 1/2 కేజీ బంగారం, 1 కేజీ వెండి ఇచ్చేసరికి అప్పుడు ఇదేంటంటే వాళ్ళు వచ్చారమ్మ శరత్ బాబు గారు మీ పేరుని ఇది ఇల్లు రాసి ఇచ్చారు అంటే ఎన్ని గదులు ఉంటుంది? 2 గదులు, 2 బెడ్రూమ్లు, పూజ గది ఉంది అంతే. 2 బెడ్రూమ్ ఇల్లు అన్నమాట. మళ్ళీ తర్వాత మేడ ఉంది, మేడ మీద ఏమి గదులు లేవు, అలాగే ఉంది మాట. దాంతో ఉందన్నమాట. కానీ ఆయన బాధపడకూడదు. ఆయన అంటే ఆయన ఇద్దరు విడిపోయిన తర్వాత కూడా ఆయన్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది. ఆయన చూసి హ్యాపీగా ఫీల్ అయ్యేది అన్నమాట. ఆయన బాగుంటున్నాడు కదా, ఆయన బాగుంటే అంతే చాలు. కాదంటే పెళ్లి చేసుకున్నాడు ఒక అమ్మాయిని, నంబియారు కూతురిని చేసుకున్నాడు. ఆ కూతురికి పెద్ద కూతురు కొడుకు ఉన్నారన్నమాట. అంత పెద్ద కూతురు కొడుకున్న వాడిని ఎందుకు చేసుకున్నాడు? మంచి వాళ్ళని చేసుకోవచ్చు కదా, పెళ్లి కాని వాళ్ళని చేసుకుంటే హాయిగా సుఖపడేవాడు కదా అంటుండేదన్నమాట. కానీ ఇప్పుడు శరత్ బాబుకి ఏమైనా అయినట్టయితే మాత్రం ఆవిడ ఏడుపు కంట్రోల్ చేయలేము. అది అలా అనుకుంటే శరత్ బాబు గారు కూడా ఈమె ఒక అద్దెంట్లో ఉన్నారని తెలిసినప్పుడు ఆ ఇల్లు కొనిచ్చారు, బంగారం కొనిచ్చారు, వెండి కొనిచ్చారు అని అంటే రమాప్రభ గారు అన్న ఇష్టం, ఆ ప్రేమ ఉండింది. బట్ మనస్పర్ధల వల్ల దూరంగా ఉన్నారు. మనస్పర్ధలు అంటే అంత డబ్బు, అన్ని కోట్లు ఆయన సొంతం చేసుకొని ఆవిడకి ఏదో ఇలా విదిలించడం మంచిది కాదు. అందరూ చెప్పుకుంటారు కదా. ఈవిడేంటంటే నేను నాకు కొన్ని కోట్ల రూపాయలు ఆస్తి తీసుకొని ఇదేంటిది మామూలు ఎంగిలి మితుకుల్లాగా అంతా కలిస్తే ఒక 7 లక్షల రూపాయలు లేవు, అంతా కలిస్తే 7 లక్షల రూపాయలు లేవు. అది ఎన్ని కోట్లు ఇస్తారు? వైద్యరామేర్ స్ట్రీట్ కానీ, ఆ ఆల్వార్పేట షాపింగ్ కాంప్లెక్స్ కానీ, ఆ ఇల్లులు కానీ, ఆల్వార్పేటలో ఇల్లు కానీ అంత తీసుకున్నాడు. 6 కోట్లు, 6 లక్షలు ఏముంది? ఎక్కడ కోట్లు, ఎక్కడ లక్షలు అని అసలు నాకు వద్దని చెప్పింది అన్నమాట. నాకు అంటే బంగారం కంటే వజ్రం కంటే విలువైనటువంటి నా మొగుడే నాకు కాకుండా పోయినప్పుడు ఇవన్నీ నాకెందుకు దండగా అనేటువంటి ఒక డిప్రెషన్లో ఉండేది. తెలుసా నీకు? ఆయన్ని విడిపోయిన తర్వాత ఎలా ఉండేదంటే రోజుకి 16 నుంచి 18 నిద్ర మాత్రలు వేసుకుని అలా ఎలా ఉండేది. అన్ని వేసుకుంటే కష్టం అవుతుంది కదా ప్రాణానికి. ఆవిడకి ఏం కాదు, అలాగే మామూలుగా నిద్ర మాత్రలు మరి ఎటు కానీ మాత్రానికి అలాగే ఎప్పుడు తూరిపోతుండేది. మా నిద్ర మాత్రం ఉండేది ఎప్పుడు. అలా మాత్రలు అయితే మాట్లాడేది కాదు. ఆ నిద్రమత్తులో నీ పరిచయం ఎందుకో మళ్ళీ మామూలు మనిషిని చేద్దాం నాకు అనిపించింది. నాకు ఇది రమాప్రభ విన్నా నాకు పర్వాలేదు, మామూలు మనిషిని చేద్దామని. అంటే తర్వాత మెల్లగా నుంచి కొన్ని కండిషన్స్ పెట్టాను. నాకు ఇలా ఉండాలి, ఇలా ఉంటే వస్తాను నేను, అంటే నాకు మిత్తు అంటే ఆత్మీయుడిగా మీరు ఉండాలి, మీరు లేకపోతే నేను బతకలేని చెప్పేసి ఆవిడ కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి. వాడు మన భూత వైద్యుడు వచ్చి నువ్వు చచ్చిపోతావంటే ఆయన కూడా పంపించి ఇట్లాంటి ఇన్సిడెంట్స్ మీరు ఉండాలండి అంటే నేను ఉండాలంటే మరి నిద్ర మాత్రలు వేసుకోకూడదు. అలా నిద్ర మాత్రలు మానిపించా. తర్వాత సినిమాటిక్గా నాకు ఉండకూడదు, మేకప్ కానీ లిప్స్టిక్లు కానీ ఎవరు ఉండకూడదు. అలాగే పాపం మనం ఎంతసేపు మీకు అది బాబా నమ్ముకున్నావు కదా, బాబా మీదే ఉండు అని చెప్పి చివరికి అలాగే ఉదయం లేచి బాబాకి దీపారాధన చేసి బాబా పూజలు చేసుకొని వండుతూ అందరూ తినేవాళ్ళు అన్నమాట. కన్నమ్మ గారు అల్లుడు బ్రహ్మం గారు, నేను, శ్రీకాంత్, తర్వాత ఎవరు శ్రీనివాసు, మొత్తం ఒక 5-6 తినేవాళ్ళు అన్నమాట. అలాగ ఉండేది. అంటే ఇంతకీ చెప్పొచ్చారంటే ఆవిడ వేరైపోయినప్పుడు కూడా శరత్ బాబు గారి తాలూకు ఎడబాటుని సహించలేకపోయేది అన్నమాట. ఫిజికల్గా కలిసి అంటే ఫిజికల్గా బ్రతుకున్న మంచి పొజిషన్లో ఉన్నా సరే దూరంగా ఉంటున్నాడు, నా లైఫ్ ఏమైపోయింది అని చెప్పేసి తను చాలా బాధపడింది. శరత్ బాబు గారు తొందరగా కోలుకుని మళ్ళీ మన అందరి మధ్యలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.